హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్నలగుంట్ల. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఊర్లో బొడ్రాయి 3వ వార్షికోత్సవ వేడుకల్లో మహాకాళి అమ్మవారికి బోనాలు అయితే సమర్పించాము. సో ఇంకా బొడ్రాయి పండుగ అంటే ఊరంతా పండుగ కదా. సో ఇంకా మా ఇంట్లో అయితే మేము బోనాలు చేసినాము. ఇంకా ఇంటి నుంచి ప్రతి ఒక్కరింటి నుంచి ఆడపిల్ల అయితే బోనం ఎత్తుకొని వెళ్ళి మన మహాకాళి అమ్మవారికి సమర్పించి రావాలి. మహాకాళి అమ్మవారి గుడి కట్టి కూడా 3వ సంవత్సరం. సో ఇంకా బొడ్రాయికి ఇంకా మహాకాళి అమ్మవారికి 3వ వార్షికోత్సవ వేడుకలు అయితే మా ఊరిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరంతా ఆడపిల్లలతో చాలా అందంగా ఉందండి. సో ఇదైతే మా ఊరు కుక్కడం గ్రామం, మద్దిరాల మండలం, సూర్యాపేట జిల్లా. సో ఇంకా మేమైతే అందరం పిల్లలు పెద్దలు అందరం కలిసి మహాకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి బోనం సమర్పించేసి వచ్చినాము. ఇంకా ఊరంతా ఆచారం అన్నమాట. అందరూ మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మడికాయ దిష్టి తీసి ఇంటి ముందు కొట్టి మహాకాళి అమ్మవారికి బోనం అయితే సమర్పించాలని చెప్పారు. సో ఇంకా మేము కూడా అట్లనే చేసినాం. ఇంకా అందరు బంధువులు కూడా వచ్చారు ఇంటికి. సో ఇది వచ్చేసి 3rd డే అనమాట. 4th డే అయితే ఊరంతా చుట్టాలతో నిండిపోయిందనమాట. సో ఇది 3rd డే కాబట్టి ఇంకా చుట్టాలైతే ఎవరు రాలేదు. ప్రతి ఇల్లు పెళ్ళి చేసినట్టు అలంకరించుకున్నారు ఊరి వాళ్ళంతా. సో ఇంట్లో అయితే అందరూ టెంట్స్ వేసి ఇంకా పెయింటింగ్స్ వేసుకొని మన పెళ్ళిలాగా చేశారన్నమాట. ఇది 3rd టైం కదా, అందుకని. సో ఇంకా మా ఊరి బొడ్రాయి పండుగ 3వ వార్షికోత్సవ వేడుక అయితే చాలా బాగా జరిగింది. సో అందరూ చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకోసం ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే అందరికీ బట్టలు పెట్టేసింది ఫస్ట్ డే. ఇంకా చుట్టాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి కూడా పెట్టింది. ఊరంతా ఒకటేసారి బోనాలు తీసుకొని రావాలని చెప్పారు, కానీ మేమైతే ముందే వెళ్ళి పెట్టేసి వచ్చాము. ఎందుకంటే అందరూ వచ్చేసరికి పిల్లలు ఇబ్బంది పడతారు, ఇంకా అందరం ఇబ్బంది పడతామని చెప్పేసి మేమైతే ముందే వెళ్ళాము. మా ఇంటి దగ్గరే మంగళమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. సో ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి మేమైతే తొందరగానే వెళ్ళి పెట్టేసి వచ్చాము. ఇంకా మా పిల్లలైతే మాకంటే ఎక్కువ వాళ్ళదే హడావిడి. సో వీడియోలు తీయడము, మా చిన్ను అయితే వీడియో తీశాడు. ఇంకా మా 2 పిల్లలు అయితే ఆడపిల్లలు ఏది తీసుకున్నా మాకు సేమ్ డ్రెస్సెస్ కావాలని చెప్పేసి ఫుల్ గోల. సో ఇప్పటికి 3 బొడ్రాయి పండుగలు కదా, 3 బొడ్రాయి పండుగలకి సేమ్ డ్రెస్సెస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఈసారి అయితే మా పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళి బోనాలు అయితే ఇచ్చేసి వచ్చాము అమ్మవారికి. ఇంకా మా అమ్మమ్మ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో బోనం ఎత్తుకుంది. ఇంకా అమ్మమ్మకి 4 అన్నలు కదా, సో ఎవరో ఒకరి ఇంట్లో ఎత్తుకుంది, అందరి ఇంట్లలో ఎత్తుకోలేదు కదా. సో ఇంకా ఆడపిల్లలు అయితే ఎత్తుకున్నాం. అందరి ఇళ్ళల్లో ఎత్తుకోవడానికి వీలు ఉండదు కాబట్టి సో ఇంకా ఏ పండుగ అయినా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలదే హవా అన్నమాట. దానికోసం ఒక 10 రోజుల ముందు నుండి షాపింగ్ చేయడం అంతా చేసినాం మేమైతే. ఇంకా అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగినాం. ఇంకా మా అక్క వాళ్ళు మిస్ అయ్యారు, రాలేదు వాళ్ళు.
ఇంకా లాస్ట్ డే అయితే అందరు చుట్టాలు వస్తారు కాబట్టి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు మార్నింగే. ఇదిగో అందరూ హెల్ప్ చేస్తుంటే మా తాతయ్య వంట అయితే స్టార్ట్ చేశారు. ఇలా పొయ్యి వెలిగించి ఇంకా చికెన్, మటన్ అండ్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, పప్పు ఇలా చేసాము. ఇంకా 4th డే కదా, పూజలు అన్నీ అయిపోయినాయి కాబట్టి అప్పుడు నాన్ వెజ్ ఎలా అని చెప్పారు ముందే. సో ఇంకా 3 days వరకు అయితే నాన్ వెజ్ అనేది చేయలేదు ఊరిలో. ఇంకా ఆ పూజలు మొత్తం అయిపోయిన తర్వాతనే నాన్ వెజ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా మేము కూడా అలానే చేసాము. ఇంకా మా తాతయ్య అయితే కొబ్బరికాయ కొట్టి పొయ్యి వెలిగించి వంట అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళు కొలిశెట్టి వెంకన్న క్యాటరింగ్, సూర్యాపేట చాలా బాగా చేశారనమాట వంటలు. సో ఇంకా మటన్ కర్రీ, బగారా రైస్ ఇంకా చాలా చేశారు. నేను అన్ని వీడియో తీయలేకపోయాను హడావిడిలో. సో ఇంకా మేము మా పనిలో ఉంటే మా పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా అందరు కలిసి ఇంకా ఫోన్ పెట్టుకొని ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. నేనైతే వచ్చిన చుట్టాలను కూడా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా. సో ఇంకో వాళ్ళు చూడండి ఫోన్తో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే కదా అని మేము కూడా వదిలేసాము. ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారు. ఇంకా ఇద్దరు పిన్నులు అయితే మిస్ రాలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. Thank you. Bye bye.